2025 ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి రాబోతుంది. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. ఇది గణపతికి చాలా ఇష్టమైన పండుగ. ఈరోజే గణపతి పుట్టినరోజు. అంతేకాదు ఈరోజే గణపతికి గణాధిపత్యం లభించిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, విఘ్నేశ్వరుడే మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వినాయక చవితి రోజు ఈ రంగు దుస్తులు ధరించటం వలన సంవత్సరమంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు మీకు ఎటువంటి లోటు అనేది రాదు. మరి ఇంతకీ వినాయక చవితి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సకల దేవతలకు అధిపతి వినాయకుడు. వినాయకుడు లేనిదే ఏ శుభకార్యము జరగదు. అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు అయినటువంటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు వినాయక చవితి. ఈ వినాయక చవితి రోజు మనం అందరం కూడా మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకొని వచ్చి 9 రోజులు నిష్ఠగా పూజలు చేస్తాము. వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలు దాగి ఉన్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొల్పి అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభమేమిటో చెప్పడానికి ఏర్పడిందని చెప్పవచ్చు. మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా. మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పటమే వినాయక చవితి పూజ విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. 21 రకాల పత్రాలు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ ఎంతో విశిష్టత కలిగిన మహా ఉత్కృష్టమైన శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయటం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలను హరించి వేస్తుంది. 9 రోజుల తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు వీటిల్లో వర్షాల వల్ల నీరు కలుషితం కావటం సర్వసాధారణం. నీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఈ పత్రితో పాటు మట్టి వినాయకుడిని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయటం ఆనవాయితీ. అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిపి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కహాయిడ్ను ఆ జలంలోనికి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించటం ఆనవాయితీగా వస్తుంది. వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలి. 21 పత్రాలు దొరకని వారు ఒక గరికను వినాయకుడికి వినాయక చవితి నాడు సమర్పిస్తే చాలు, మీకు సర్వసంపదలు చేకూరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయకుడికి గరికను సమర్పించటం వల్ల మీకు కలిగే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంటారు. వినాయక చవితి రోజు వినాయకుడికి గరికను సమర్పిస్తే మీకు ఉన్న సర్వదోషాలు, మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. గరికకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. గరిక పోచలంటే వినాయకుడికి చాలా ఇష్టం. మీరు వినాయక చవితి రోజు 21 పత్రాలతో పూజలు చేసినా చేయకపోయినా ఈ ఒక్క గరికతో వినాయకుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు వినాయకుడిని ఎన్ని పుష్పాలతో, ఎన్ని పత్రాలతో పూజించినా గరికను మాత్రం ఖచ్చితంగా వినాయక పూజలో ఉపయోగించాలి. గరిక లేని వినాయక పూజ వ్యర్థమని పురోహితులు చెప్తూ ఉన్నారు. అసలు గరికకు
ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చిందో, గరిక అంటే వినాయకుడికి ఎందుకు అంత ప్రీతికరమైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడు. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమకు వేడిని పుట్టిస్తున్నాడని, తమను ఎలాగైనా సరే కాపాడాలని వినాయకుడిని వేడుకోగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుణ్ణి అమాంతం మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలయ్యింది. అందుకు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా వినాయకుడిలో వేడి తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు పామును గణేశుని పొట్ట చుట్టూ చుట్టాడు. అయినా వేడి తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరికపోచలతో వేడి తగ్గుతుందని చెప్పటంతో ఆ గరికను గణేశుని తలపై ఉంచారు. అంతే, వెంటనే వినాయకుడికి వేడి తగ్గిపోయింది. అప్పుడు వినాయకుడు అన్నాడు, ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా తన ఆశీర్వాదాలు ఉంటాయని, కష్ట నష్టాలు తీరుతాయని చెప్పటంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజించటం మొదలుపెట్టారు. మరి తెలుసుకున్నారు కదా గరికకు ఉన్న విశిష్టత ఏమిటో. కాబట్టి వినాయక చవితి రోజు మీరు కూడా 21 పత్రాలను సమర్పించకపోయినా 21 గరిక పోచలను వినాయకుడికి సమర్పించండి. మీకు సకల సంపదలు చేకూరతాయి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఆడవారు ప్రత్యేకంగా గ్రీన్ కలర్లో లేదా వైట్ కలర్లో లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను కట్టుకుంటే సంవత్సరమంతా కష్టాలు రాకుండా ఉంటాయి. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి. కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీర కట్టుకోండి, లేదా గ్రీన్ కలర్లో ఉండే చీర కట్టుకోండి, లేదా ఎల్లో కలర్లో ఉండేటటువంటి చీరను కట్టుకోండి. లేదంటే ఈ 3 కలర్ కాంబినేషన్లో ఉండే చీర అయినా సరే కట్టుకోవచ్చు. చీర అనే కాదు, డ్రెస్ వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. కేవలం స్త్రీలనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరించినట్లయితే సంవత్సరమంతా కూడా మీకు మంచిగా ఉంటుంది, చాలా బాగా కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజు వైట్ లేదా గ్రీన్ లేదా ఈ ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. రంగులు కేవలం కంటికి కనిపించే దృశ్యాలు కావు, అవి విశ్వం యొక్క నిశ్శబ్ద భాష మరియు శక్తి స్వరూపాలు. ఈ అద్భుతమైన శక్తులను ఉపయోగించి మనసు, శరీరము మరియు ఆత్మకు స్వస్థత చేకూర్చవచ్చు. ప్రైన రంగులను మన దుస్తులు, ఆహారం మరియు పరిసరాలలో చేర్చుకోవటం ద్వారా మనం మన జీవితంలోనికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానసిక స్పష్టతను మరియు సామరస్యాన్ని ఆహ్వానించవచ్చు. కలర్ థెరపీ అనేది ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన వర్ణమయమైన వరం. కనుక కొన్ని ప్రత్యేకమైన రోజులలో, పర్వదినాలలో ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరించటం వలన మన గ్రహస్థితులు మెరుగుపడతాయి, ఆయా దేవుళ్ళ అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న రంగుల్లో ఉండే దుస్తులను ధరించండి, మీకంతా మంచే జరుగుతుంది. ఇక వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించే 21 పత్రాల పేర్ల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. మాచిపత్రం, మాచిపత్రి అనేది తెలుగు పేరు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. చామంతి ఆకుల మాదిరే ఉంటాయి. దూర్వాపత్రం అంటే గరిక, తెల్ల గరిక, నల్ల గరిక అని 2 గరికలు ఉంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. అపమార్గ పత్రం, తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు ముళ్ళు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటూ ఉంటాయి. బృహతి పత్రం, దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని 2 రకాలు ఉంటాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త, ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు, వంకాయ రంగు పూలు ఉంటాయి. తులసి పత్రం, హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.
తులసి ఆకులను దైవార్చనలో వాడుతూ ఉంటారు. బిల్వపత్రం మారేడు ఆకు 3 ఆకులుగా ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైనదిగా చెప్తూ ఉంటారు. బదిరీపత్రం అంటే రేగు. దీనిలో రేగు, రేగు, గంగరేగు అని 3 రకాలు ఉంటాయి. పూతపత్రం మామిడి ఆకు. ఈ ఆకును శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు. కరవీర పత్రం, దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలు ఉంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. మరువక పత్రం, దీన్ని వాడుక భాషలో ధవళం, మరువం అంటారు. ఆకులు ఎండిన మంచి సువాసన వెదజల్లుతూ ఉండటం ఈ పత్రం యొక్క ప్రత్యేకత. సెమీపత్రం, జమ్మి చెట్టు ఆకులనే సెమీపత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విష్ణుకాంత పత్రం, ఇది నీలం తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులు ఉండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. సింధువార పత్రం, సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా పిలుస్తూ ఉంటారు. అశ్వర్థ పత్రం, రావి ఆకులనే అశ్వర్థ పత్రం అని కూడా అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం సాంప్రదాయం. దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫలం నైవేద్యం ఎంతో ఇష్టం. జాజి పత్రం, ఇది సన్నజాజి అనే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. అర్జున పత్రం, మద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రం అంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. దేవదారు పత్రం, దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. గండలి పత్రం, దీనినే లతా దూర్వా అని కూడా అంటారు. భూమిపైన తీగ మాదిరి పాకి గడ్డి మాదిరి పెరుగుతుంది. అర్కపత్రం, జిల్లేడు ఆకులను అర్కపత్రం అంటారు. తెల్ల జిల్లేడు పేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందంటారు పెద్దలు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటూ ఉంటారు. ఒకవేళ ఈ 21 పత్రాలు మీకు దొరికినా దొరక్కపోయినా గరికను మాత్రం ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించండి. ఈ 21 పత్రాలు మీకు దొరక్కపోయినా దొరికినవి పెట్టి మిగిలిన ప్లేస్లో గరిక పోచలను ఉంచండి. ఈ పత్రాలు పెట్టినా పెట్టకపోయినా 21 గరిక పోచలను పెట్టినట్లయితే ఈ 21 పత్రాలు పెట్టిన ఫలితం మీకు కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించండి ఈ పత్రాలను, అలాగే గరికను. ఆయన అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అయితే ఈ వినాయక చవితి రోజు కొన్ని తప్పులు, పొరపాటును కూడా చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం దోషం. చంద్రుడు వినాయక చవితి రోజు నుండే ఆకాశంలో విహరిస్తాడు. గణేష్ చతుర్దశి రోజున చంద్రుడిని చూడకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చూస్తే ఆ వ్యక్తికి తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూశాడు. దాని కారణంగా ఆయన కూడా నీలాప నిందనలకు బలి కావాల్సి వచ్చింది. గణేష్ చతుర్దశి రోజున చంద్రుడిని చూడటం గురించి మరొక పౌరాణిక నమ్మకం ఉంది. దీని ప్రకారం వినాయకుడు ఈ చతుర్థి నాడు చంద్రుడిని శపించాడు. ఈ కారణంగా చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదు. ఎవరైనా చంద్రుడిని పొరపాటున చూస్తే శవంతో వ్యాఖ్యానం కథ వినాలి. అప్పుడు ఆ దోషం పోతుంది. లేదా ఈ మంత్రమైనా సరే జపించాలి. సింహ ప్రసేన మవదీత్ సింహో జాంబవతాహతః సుకుమార కమారోధి స్తవ శేషః సమంతః. ముఖ్యంగా బలవంతంగా చందాలు వసూలు చేసి విగ్రహాలు కొనవలసిన అవసరం లేదు. ఇలా చేస్తే పుణ్యం రాదు. ఇతరులను బాధ పెట్టినందుకు పాపం చుట్టుకుంటుంది. చిన్న మట్టి వినాయకుణ్ణి పూజించినా చాలు, పుణ్యం వస్తుంది. వీలైనంత వరకు మట్టి విగ్రహాలనే పూజించండి. వేల రూపాయలు పోసి రంగులు, కెమికల్స్తో చేసిన విగ్రహాలు కొని తెచ్చినా అవి నీటిలో కరగవు. నీటిలో కరక్కపోతే పూజా ఫలితము ఉండదు. పైగా పర్యావరణానికి ఎంతో హాని. మన భారతీయ పండుగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి. ఇదే నిజం. కాబట్టి మట్టి విగ్రహాలను పూజించి అందరూ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి. అదేవిధంగా పూజ సమయంలో దీపం వెలిగించే క్రమంలో పొరపాటున కూడా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకండి. ఏకహారతి ద్వారా దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని కూడా
జిల్లేడు ఒత్తులతో వెలిగించినట్లయితే ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈరోజు వినాయకుడికి 3 గుంజీలు తీస్తే చాలా మంచిది. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు గణపతి విగ్రహాన్ని పెట్టేటప్పుడు కింద బియ్యం వేయాలి. బియ్యం వేయకుండా గణపతి ఫోటోను పెట్టకూడదు. శాస్త్రం ప్రకారం అయితే ధాన్యం వేయాలి. కనీసం 3 గుప్పెళ్ళు అయినా సరే బియ్యం వేసి దాని మీద మాత్రమే విగ్రహం పెట్టాలి. ఈ విషయం చాలామందికి తెలియక పీట మీదే విగ్రహాన్ని పెట్టేస్తూ ఉన్నారు. కానీ అలా పెట్టకూడదు. పీట మీద బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ పోసి దాని మీద విగ్రహం పెట్టుకోవాలి. వినాయక చవితి రోజు స్వామివారి ముందు ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి. మిగతా నూనెలతో దీపం పెట్టడం వలన సంపూర్ణమైన ఫలితం రాదు. కాబట్టి తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఆవు నెయ్యి లేని పక్షంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయవచ్చు. అంతేగాని మిగతా నూనెలతో దీపం పెట్టడానికి వీలు లేదు. వినాయక చవితి రోజు 6 లేదా 8 అంగుళాలు ఉండే మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలి. రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలు పెట్టే సాంప్రదాయం ఈ మధ్యనే ఏర్పడింది కానీ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు. శాస్త్రాల ప్రకారం అయితే మాత్రం వినాయకుడిని మట్టితో తయారు చేసుకోవాలి. గంగలో నిమజ్జనం చేయాలి. అంటే పూర్తిగా విగ్రహం నీటిలో కరిగిపోవాలి. ఇలా చేస్తేనే పూర్తి పూజా ఫలితం లభిస్తుంది. ఎంత పెద్ద గణపతి బొమ్మను పెట్టాము అనేది ఇక్కడ ముఖ్యం కాదు. అలాగే ప్రస్తుత కాలంలో సినిమాలకు సంబంధించినవి పిచ్చి పిచ్చిగా వినాయక విగ్రహాలు తయారు చేసి పూజిస్తూ ఉన్నారు. ఈగ గణపతి, గబ్బర్ సింగ్ గణపతి, బాహుబలి గణపతి, స్పైడర్ మ్యాన్ గణపతి ఇలా విచిత్రంగా గణపతి బొమ్మలు తయారు చేసి పూజిస్తూ ఉన్నారు. కానీ ఇది చాలా తప్పు. వినాయక సహస్రనామాలతో 1000 రకాలు చెప్పబడ్డాయి. ఆ 1000 రకాల వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవస్యాన్ని కలుగజేస్తాయి. ఇలాంటి వినాయక విగ్రహాన్ని మాత్రమే పూజించాలి కానీ మీకు నచ్చినట్లుగా వినాయక విగ్రహాలు తయారు చేసి పూజలు చేయకూడదు. అలాగే గణపతి మండపాల దగ్గర భక్తి పాటలు భజనలు పెట్టాలి. అంతేగాని సినిమా పాటలు బూతు పాటలు పెట్టకండి. అది మహాపాపం. వీలైతే భజనలు చేయండి, భక్తి పాటలు పెట్టండి, వినండి. లేదంటే ఏమీ చేయకుండా ఉండండి. ఇలాంటి పనులు దయచేసి చేయకండి. వినాయక చవితి పూజలో 21 పత్రాలు దొరకకపోతే సమయాన్ని వృధా చేయకండి. దొరికినన్ని పత్రాలతో పూజ చేసుకోండి. అసలు ఏ పత్రి లభించకపోతే ఒక్క గరికను సమర్పించి పూజ చేసుకోండి చాలు. వినాయక చవితి పండుగ రోజు అలాగే వినాయక నవరాత్రులలో నిమజ్జనం రోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. ఆనందంగా పండుగ చేసుకోండి. ఎవరితో గొడవలు పడవద్దు. ముఖ్యంగా మగవారు ఈ రోజుల్లో మద్యం సేవించి రోడ్ల మీద గొడవలు పడుతూ ఉంటారు. కానీ దయచేసి అలా చేయవద్దు. మాంసాహారం ముట్టకండి. ఇలా చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది. వినాయక చవితి రోజు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి. అది కూడా మితంగా తినండి. ఈరోజు పొరపాటున కూడా పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు శిరస్సున ధరించకుండా బయటకు రాకండి. అదేవిధంగా సాయంత్రం కూడా దీపం వెలిగించి శిరస్సున అక్షింతలు ధరించాలి. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. అలాగే ఈరోజు ఇంట్లోని ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నా కూడా మీరు చేసే పూజకు ఫలితం రాదు. ఇలా వినాయక చవితి రోజు మరియు వినాయక నవరాత్రుల్లో ఈ తప్పులు చేయకుండా ఉంటేనే చాలా మంచిది. ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యము. అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజిస్తారు. అందుకే విఘ్న వినాశకుడు అయినటువంటి వినాయకుని యొక్క పండుగ వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ వెనుక అనేక ఆసక్తికరమైన గాథలు ఉన్నాయి. వినాయక చతుర్థి నాడు గణపతి పూజ చేసిన తర్వాత సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు మానసిక సంతృప్తి లభిస్తాయి. హరికతో గణపతి కకార అష్టోత్తరం గణేష నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశాభివృద్ధి సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసము. అలాగే ఈరోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రమాల, గరికతో గణపతి పూజ, శ్రీ గణేశారాధన, శ్రీ గణేశోపాసన వంటి వస్తువులను అందజేయటం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతాయని అంటారు. బొజ్జ గణపయ్యకు కుడుములు ఉండ్రాలంటే మహాప్రీతి. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెప్తూ ఉంటారు. కనుక ఈరోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి.
విన్నారు కదా, మీరు కూడా ఈ వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను పాటించి మంచి ఫలితాలను పొందండి.